అందరికీ నమస్కారం. దేవీ నవరాత్రుల శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. బాల త్రిపుర సుందరీ దేవి ఈ స్వరూపం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వాస్తవానికి అమ్మవారివి ఎన్నో నామాలు, ఎన్నో రూపాలు. ఆ స్వరూపాలలో అమ్మ ఎన్నో విషయాలను మనకి నేర్పిస్తూ ఉంటుంది. బాల అన్న వెంటనే చిన్న పిల్ల అనే ఒక అర్థము ముందుగా మనకి గుర్తుకు వస్తూ ఉంటుంది. అమ్మవారు కూడా బాల అంటే చిన్న పిల్ల మనస్తత్వంతో లేకపోతే ఆ రూపంతో దర్శనమిచ్చే ఒక అద్భుతమైన స్వరూపం అంటే బాల త్రిపుర సుందరీ దేవి. ఏ రకంగా అయితే వినాయకుడు ఎప్పుడూ సదా బాల రూప అని అంటుంటామో, అలాగే షణ్ముఖుడు ఆయన కూడా ఎప్పుడూ బాలుని రూపంలో ఉంటూ ఉంటారు. అలాగే అమ్మవారి యొక్క రూపము బాల త్రిపుర సుందరీ దేవి. అయితే ఈ రూపం మనకేం నేర్పిస్తుంది? సాధారణంగా చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? వాళ్ళ మనసులో ఈర్ష, ద్వేషం, అహంకారం అటువంటివి ఏవీ ఉండవు. వాళ్ళని చాలా తొందరగా ప్రేమించవచ్చు కదా. వాళ్ళ ప్రేమని కూడా చాలా తొందరగా మనం పొందవచ్చు. బాలా త్రిపుర సుందరీ దేవి అన్న వెంటనే ఆవిడ మనల్ని చాలా శీఘ్రంగా ప్రేమిస్తుంది. భగవంతుని యొక్క ప్రేమనే కదా మనం పొందాలి. అలాగే మనం కూడా ప్రేమించాలి అంటే అమ్మవారు చాలా తొందరగా లొంగిపోతారట. కాబట్టి ఈ బాలా స్వరూపంలో అమ్మవారిని చాలా తొందరగా ఆవిడ అనుగ్రహాన్ని మనం పొందేటట్టుగా మన సాధన అన్నది ఉంటుంది. చాలా తేలికగా అమ్మ మనకి లొంగిపోతారు, మన మాట వింటారు, మన కష్టాలను వింటారు అని అంటారు. మరి ఇంతేనా? కాదు. త్రిపుర సుందరీ దేవి అనేటప్పటికీ ఈ త్రి అంటే ఈ మూడు అనే పదానికి ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతకీ ఈ రూపం ఎలా వచ్చింది అంటే భండాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుణ్ణి అంతం చేయటానికి ఒక అద్భుతమైన యజ్ఞం చేయటం, అందులోంచి లలితాదేవి స్వరూపం బయటికి రావడం, ఈ స్వరూపం ఒక సైన్యాన్ని సృష్టించటం. ఎందుకంటే భండాసురుడికి కూడా ఎంతోమంది రాక్షసులతో ఒక సైన్యం అన్నది ఉంది కదా. మరి ఆ సైన్యంతో ఈ దేవతా సైన్యం యుద్ధం చెయ్యాలి అంటే అమ్మవారు కూడా తన ప్రతిరూపాలుగా భావిస్తున్న ఎన్నో రూపాలను ఆవిడ బయటికి తీసుకొచ్చారు. అటువంటి సమయంలో అమ్మ యొక్క మనసులోంచి బయటికి ఒక రూపం వచ్చిందట. దాన్నే బాలా త్రిపుర సుందరీ దేవి అని అంటారు. ఈ రూపం కూడా నేను యుద్ధం చేస్తాను అందట. అయితే అమ్మ ఒకరితే అయినా రూపాలు బోల్డన్ని బయటికి వచ్చిన వారాహి అని, లేకపోతే కాత్యాయిని అని, కాళరూపి అని, ఇలా ఎన్ని వచ్చినా ఆ రూపాలు మళ్ళీ అమ్మలోంచే వచ్చాయి. అయితే అందరూ అంటారట, నువ్వు ఇంకా చిన్న పిల్లవి కదా, నువ్వు అలా కూర్చుని చూస్తూ ఉండు అంతే, ఇప్పుడు యుద్ధం అవసరమా అనేటట్టుగా. కానీ ఆ శక్తి స్వరూపిణి, ఆ బాలా స్వరూపిణి నేను కూడా యుద్ధం చేస్తాను అని ఒక హంస వాహనం మీదకి ఎక్కి ఆవిడ కూడా బయలుదేరిందట. అంటే ఈ బాల, ఈ చిన్న పసిపిల్ల కూడా బయలుదేరింది యుద్ధం చేయటానికి అంటారు. శ్రీచక్రిణి అనే ఒక రథమట, దానికి హంసలు ఉంటాయి. అయితే మనకి ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అంటే వాళ్ళు ఎలా యుద్ధం చేసుకున్నారు, లేకపోతే వాళ్ళు ఏ బాణాలు పట్టుకున్నారు, ఏ వాహనం పైన వెళ్ళారు, ఇవి కూడా మనం చెప్పుకోవాలా అంటే అమ్మకి ఎన్నో రూపాలు ఉన్నా, నామాలు ఉన్నా, ప్రతి రూపం వెనుక ఒక తత్వం ఉంటుంది. హంసవాహినిగా ఆ రథం పైన వెళ్ళి ఆవిడ ఏం చేసింది, హంసవాహినిగా ఆవిడ ఏం నేర్పిస్తోంది, ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి ఇలా వివరణతో మనం మాట్లాడుకుంటున్నాం. సరే, ఇక అమ్మ బయలుదేరతారట. భండాసురుడికి 30 మంది కుమారులు అంటారు. 30 కాదు, ఆ సైన్యంలో చాలా మంది ఉన్నారు. అయితే ఆ రూపం నుంచి బయటికి వచ్చిన రాక్షసత్వం ఎన్నో రూపాలను ధరించినప్పుడు అందరూ కూడా పుత్రులు, కుమారులుగా విభిన్న రాక్షసులుగా వాళ్ళు మారారు. వాళ్ళందరూ బయటకు వచ్చి విజృంభిస్తున్నారు. అప్పుడు బాలా త్రిపుర సుందరీ దేవి తను యుద్ధం చేసినట్టు లేదట, అదేదో వినోదము, అంటే ఆవిడ సరదాగా ఆడుకుంటోందా అన్నట్టుగా అనిపించిందట. చకచక ఆవిడ నారాయణుణ్ణి స్మరించుకుంది. అలా నారాయణ అస్త్రం ఏదైతే అర్ధ చంద్రాకారంలో ఉంటుందో దాన్ని ఒక్కటి వేసింది. మొత్తం 30 మంది కూడా అలా పడి చచ్చిపోయారట. ఆనందంగా విజయంతో అమ్మవారు తిరిగి వచ్చేసారట. అందుకే మనకి లలితా సహస్రనామ స్తోత్రములలో బాలా లీలా వినోదిని అనే ఒక నామం ఉంటుంది. అంటే బాలా త్రిపుర సుందరీ దేవి లీలలు ఎలా ఉంటాయి అంటే
చాలా అంటే ఆవిడ చాలా సరదాగా చకచక ఆ లీలలన్నీ చేసేస్తూ ఉంటుంది. కాకపోతే ఆ లీలలు లోక కళ్యాణం కోసం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఇలా వచ్చింది బాలా త్రిపుర సుందరీ దేవి రూపం. అలా వచ్చి విజయాన్ని అమ్మవారు పొందారు అని చెప్తారు. ఇప్పుడు ఈ త్రిపురములు అనేటప్పటికీ దీనికి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. మన శరీరానికి సంబంధించి 3 రకాల శరీరాలు అంటారు. ఒకటి స్థూల శరీరం, ఒకటి సూక్ష్మ శరీరం, ఇంకొకటి కారణ శరీరం అంటారు. అంటే ఇంద్రియాలతో ఎప్పుడైతే జాగృత్ అవస్థలో మనం ఉంటామో, మన శరీరం ఇంద్రియాలతో పనిచేస్తూ ఉంటుందో దాన్ని స్థూల శరీరం అని అంటాం. అంటే మనం వింటున్నాం, మనం చూస్తున్నాం, మనకి తెలుస్తోంది మనం ఏం చేస్తున్నాం. ఆ తరువాత సూక్ష్మ శరీరం అని అంటారు. సూక్ష్మ శరీరం అంటే మనం నిద్రావస్థలోకి వెళ్ళిపోతాం. ఇంద్రియాలు పని చెయ్యవు, కానీ మనసు మాత్రం పనిచేస్తూ ఉంటుంది. కలలు వస్తూ ఉంటాయి కదా, స్వప్నావస్థ అని అంటూ ఉంటాం. అలా కలలు వచ్చినప్పుడు మనసు అలా కదులుతూనే ఉంటుంది, కానీ మనం కదలం. ఆ అవస్థ. అయితే ఆ శరీరం కాకుండా కారణ శరీరం అని కూడా అంటారు. కారణ శరీరం అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే కేవలం ఆత్మతో ఎప్పుడైతే మన సంబంధం ఉంటుందో, వాస్తవానికి మనకి ఉండదు, ఆత్మకి మాత్రమే భగవంతునితో సంబంధం ఉంటుంది. అటువంటప్పుడు దాన్ని మనం అంటే ఈ రకంగా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వీటన్నిటినీ కూడా అందులో శక్తి నింపి అమ్మ తిప్పుతూ ఉంటుందట. కాబట్టి ఈ 3 సంఖ్య దీనికి ప్రతీక అంటారు. ఇంతేనా? కాదు. ఎవరమైనా 3 గుణాలలో ఎప్పుడు ఉంటూ ఉంటాం కదా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలకు కూడా ప్రతీక బాలా త్రిపుర సుందరీ దేవి అంటారు. అలాగే మనకి మాలిన్యాలు అని అంటారు. అంటే ఏవైతే దోషాలు మనల్ని పాడు చేస్తూ ఉంటాయో, మాలిన్యం అంటే చెత్త అనే ఒక మాట వింటూ ఉంటాం కదా, మనసులో కూడా మాలిన్యాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి 3 రకాల మాలిన్యాలు ఉంటాయట. ఒకటి మన ఆలోచనల ద్వారా, ఇంకొకటి మన చర్యల ద్వారా, ఇంకొకటి మన మాట ద్వారా. మాట ద్వారా చాలామందిని మనం ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం. చాలా దోషాలు అన్నవి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే మనసులో ఉన్న ఆలోచనల ద్వారా కూడా ఎన్నో దోషాలు చేసేస్తూ ఉంటాం. ఎవరినో చూసి అలా తిట్టుకుంటూనే ఉంటాం. మనసులో చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా ఈ 3 రకాల మాలిన్యాల్ని కూడా తీసివేసే శక్తి ఈ త్రిపుర సుందరీ దేవికి ఉంది అని అంటారు. ఇలా ఈ 3 సంఖ్యకి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి అమ్మని స్మరించుకున్నప్పుడు, అమ్మకి చక్కగా నమస్కారం పెట్టుకున్నప్పుడు ఈ మన శరీరము, అలాగే 3 గుణాలు, అలాగే మాలిన్యాలు, దోషాలు అన్నీ కూడా పూర్తిగా నాశనమైపోతాయి. అమ్మ చక్కగా మనకి తన చల్లని చూపుతో అనుగ్రహాన్ని ఇస్తుంది. మరొకసారి మీ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. నమస్తే.